దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరలోక రాజ్యం కొరకై మరి వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ ప్రభువైన యేసు వారి శ్రేష్ఠ నామములో అందరికీ షలోమ్. మనం యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను శుభవార్త ధ్యానంలో మనం 11వ అధ్యాయం వరకు మనం వచ్చాం. ఇక చివరిగా 2-3 విషయాలు నేను జ్ఞాపకం చేసి 11వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 12వ అధ్యాయంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 2 విషయాలు ఈరోజు నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 2 విషయాలు. ఈ 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు బేతనీ అనేటువంటి ఊరిలో లాజరు అనేటువంటి ఒక వ్యక్తిని ప్రభువారు బ్రతికించారు. లాజరును యేసు వారు బ్రతికించగా లాజరు ద్వారా క్రీస్తు వారి యొక్క శుభవార్త మరింతగా విస్తరింపబడి లాజరు యొక్క సాక్ష్య జీవితం అనేక మందిని దేవుని సన్నిధికి ఆకర్షించడానికి ప్రయోజనకరంగా మారింది. వేలాది మంది యేసుని వెంబడించడం ప్రారంభిస్తున్నారు. కొత్త ప్రాంతాల్లో నుండి ఆయా ప్రాంతాల్లో నుండి యేసును చూడడానికి, యేసుతో పాటు లాజరును చూడడానికి కూడా ఆ స్థలానికి వస్తూ ఉన్నారు. యూదులు ఊహించినంతగా, యూదామత పెద్దలు ఊహించినంత గొప్పగా యేసు వారి యొక్క సువార్త కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంతగా జరుగుతుందంటే వారు అప్పటి వరకు యేసును మతానికి మాత్రమే, యూదా మతానికి మాత్రమే అడ్డంగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటే ఇప్పుడు వాళ్ళ లెక్కగా ఎంతవరకు వెళ్ళారంటే యేసు వారి యొక్క జనాంగాన్ని చూసి, యేసు వెనక నడుస్తున్నటువంటి ప్రజల జనాన్ని చూసి వాళ్ళు అంటున్నారు, రోమా ప్రభుత్వమే మన మీద తిరుగుబాటు చేస్తుందేమో, రోమా ప్రభుత్వం మన మీద తిరుగుబాటు చేసి మనల్ని స్వాధీనపరుచుకుంటారేమో, మనల్ని చంపేస్తారేమో అని చెప్పి వాళ్ళు భయపడేంతగా ప్రజలు యేసు వెంట నడవడం ప్రారంభించారు. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే యూదా మత పెద్దలు ఈ మాట అంటారో, కైపా అనేటువంటి వాడు ఒక మాట అంటాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నవాడు, మనందరి కోసం, ప్రజలందరి కోసం ఎవరో ఒకటి చచ్చిపోవడం అవశ్యం అంటాడు. దాని అర్థం ఏంటంటే ఒకవేళ అంతటి పరిస్థితి వస్తే యూదులు, ఒకవేళ యూదుల మీద రోమా ప్రభుత్వం తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే, యూదుల మీద రోమా ప్రభుత్వం ఒకవేళ కఠిన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి వస్తే అవసరమైతే యేసయ్యని మరణానికి అప్పగించేస్తాం తప్ప మనమేమి అంత భయపడాల్సిన అవసరమో లేదు అని చెప్పి ప్రధాన యాజకుడైనటువంటి కయపా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి యేసు ప్రభువు వారిని ఎలాగూ చెప్పుదామా అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ యేసు వారిని చెప్పడానికి వెతుకుతూ ఉన్నారు. యేసువారు ఇది ఎరిగి యేసువారు తన యొక్క పరిచర్యను, బహిరంగ పరిచర్యను కొంతకాలం కట్టిపెట్టి అంతరంగ పరిచర్యను, అలాగా రహస్య పరిచర్యను కొనసాగిస్తూ యూదయ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎఫ్రాయిము ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎఫ్రాయిము ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిచర్య చేస్తూ ఎఫ్రాయిము ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అక్కడ కొంతకాలం గడిపాడు. అయితే అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత యేసువారు మరలా యూదయకు రావాల్సినటువంటి కాలం వచ్చింది. అంతేకాదు యేసువారు తన ప్రాణాన్ని లోక రక్షణార్థమై, లోక కళ్యాణార్థమై, ఈ లోకం కొరకై క్రీస్తు వారు తన ప్రాణం పెట్టడానికి సమయము ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ యొక్క యెరూషలేముకు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటి ఆ పరిస్థితి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు పస్కా పండుగలో పాల్గొనడానికై ఆయన పస్కా పండుగ కొరకై యెరూషలేముకు రావాల్సి వచ్చింది. ఇక యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ పస్కా పండుగకు వచ్చి ఆయన తిరిగి మరల సువార్త సేవలోనికి వెళ్ళలేదు. ఈ పస్కా పండుగ ఆయన యొక్క సేవలో చివరి పండుగ. ఈ పస్కా పండుగలోనే ఆయన తన మరణాన్ని పొందుతాడు. ఆయన కలువరి శిలువలో రక్తం గార్చి ఆయన మరణం చెందబడి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తాడు. అంటే ఈ పస్కా పండుగ యేసువారి పరిచర్యకు చివరి పండుగ. ఈ పస్కా పండుగలో యేసయ్య పాల్గొనడానికి ఆ యొక్క ఎఫ్రాయిము మన్యము నుండి, ఎఫ్రాయిము ప్రాంతం నుండి అక్కడ రావడం మొదలుపెట్టాడు. ఎఫ్రాయిము నుండి ప్రజలే కాదు, యేసువారే కాదు, ప్రజలు కూడా ఆ యొక్క యెరూషలేములో జరిగేటువంటి పండగకు రావటం ప్రారంభించారు. ఈరోజు యేసువారు
క్రైస్తవ జీవితానికి ఒక మాదిరిగా ఉన్నాడు. ఒక క్రైస్తవ జీవితానికి ఆయన ఒక సాదృశ్యంగా ఉన్నాడు. ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తూ ఆయన సేవా జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన సేవ అంతా కూడా మనకు ఒక మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన మనకు ఒక మాదిరిని మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో, మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఆయన యేసువారు సమాజానికి, క్రైస్తవ సంఘానికి ఒక మాదిరిని చూపించారు. ఈరోజు ఆయన చూపించినటువంటి మాదిరిలో ఒక మాదిరిని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుదాం. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకుంటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెదకుచు దేవాలయంలో నిలువబడి, మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా ఏమి? దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే, యూదుల పండుగ సమీపమై ఉండేది కనుక అనేకులు తమ్మును తాము శుద్ధిపరుచుకునటానికై పస్కా రాకమునిపై పల్లెటూళ్ళలో నుండి యెరూషలేముకు వచ్చారు. అంటే పస్కా పండుగ ఇంకా రాలేదు, కానీ పండుగ రాకమునిపై పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు ఎక్కడ రావడం మొదలెట్టారు? పండుగకి యెరూషలేముకు రావడం మొదలుపెట్టారు. అంతేకాదు 12వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా మనం చదువుదాం. 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి వచనంలో అంటాడు, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చారు. యేసు వారు కూడా ఆ పస్కా పండుగలో పాల్గొనడానికి వచ్చారు. ఆయన పండుగకి ఎలా వచ్చాడు? 6 దినాలు ముందుగా వచ్చారు. ప్రజలు ఎలా వచ్చారు? వాళ్ళు కూడా పండుగకు ముందుగానే వచ్చారు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 21వ అధ్యాయం చివరి వచనం. దేవాలయములో ఆయన యొద్దకు ఇక్కడ కూడా రాస్తూ ఉన్నాడు, ప్రజలందరూ ఆయన మాట వినడానికి దేవాలయానికి ఎలా వచ్చారట? పెందల కడనే వచ్చారు. ఇక్కడ యేసు వారు మనకు నేర్పుతున్నటువంటి ఒక చక్కటి విషయం. ఈ విషయాన్ని నేర్చుకుని మనం ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. యేసు వారు పస్కా పండుగకు ఎలా వచ్చారట? 6 దినములు ముందుగానే వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవాలయానికి యేసు వారు వచ్చినప్పుడు, మందిరానికి దేవుడు వచ్చినప్పుడు, లేక పస్కా పండుగలో ఆయన ఆచరించడానికి వచ్చినప్పుడు, ఆ పండుగకు ఆయన ఎలా వచ్చాడంటే పండుగ సమయానికి రాలేదు. పండుగ కంటే ముందుగా 6 దినాలు ముందుగా దేవాలయం దగ్గరికి లేదా బేతనియకు పండుగ కోసం ఆయన వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇది యేసు వారు మనకు చూపిస్తున్నటువంటి చక్కటి మాదిరి ఏంటంటే, దేవాలయానికి మనం పోయినప్పుడు, మందిరానికి మనం పోయినప్పుడు ఎలా వెళ్ళాలి? సమయానికంటే ముందుగా వెళ్ళాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. యేసు వారు ఎలా వెళ్ళాడట? ముందుగా వెళ్ళాడు. మరి మనం మందిరానికి ఎలా వెళ్తున్నాం? ఇది కొంచెం సమాధానం చెప్పడానికి వీలు పడని ప్రశ్న, సమాధానం దొరకని ప్రశ్న. యేసు వారిని కలిగి ఉన్నటువంటి మనము, యేసు వారిని ఆరాధించుతున్నటువంటి మనము, యేసు వలె ఉండడానికై మనం సిద్ధపరచుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు క్రీస్తును పోలి నడుచుకునుడి అంటాడు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. అనగా క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే క్రీస్తును వెంబడించేవాడు క్రీస్తు యొక్క క్రమంలో అనుసరించేవాడై ఉండాలి. అంటే ఇప్పుడు క్రీస్తును అనుసరించేటువంటి మనం కూడా ఎలాంటి అనుసరణ కలిగి ఉండాలంటే, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే, మందిరానికి వెళ్ళినప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు, ఆరాధనకు వెళ్ళినప్పుడు సమయము కంటే ముందుగా దేవుని యొక్క మందిరానికి రావాల్సిన వారమై ఉన్నాం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎలా రావాలి? సమయము కంటే ముందుగానే
రావాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు వారు ముందుగా వచ్చినటువంటి ఈ సందర్భాన్ని బట్టి ఒక్కసారి మనం పరిశీలన చేస్తే 9 విషయాలు నాకు అర్థమయ్యాయి. మందిరానికి ముందుగా వస్తే ఏం జరుగుద్దో, మందిరానికి సమయము కంటే ముందుగా వస్తే ఏం జరుగుద్దో, ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటామో 9 విషయాలు ప్రభువు నాకు నేర్పించారు. ఈ 9 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తే 9 అంశాల కింద చెప్పను కానీ 9 పాయింట్ల కింద చెప్తాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఒకటి, మనం మందిరానికి సమయము కంటే ముందుగా రావటం వల్ల ఆరాధనకు మన మనస్సును ప్రార్థనలో సిద్ధపరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంటే మందిరానికి మనం వచ్చినప్పుడు, ఆరాధనకు మనం వచ్చినప్పుడు, ఆరాధన కంటే ముందొచ్చి మన మనస్సును, మన ఆలోచనను, మన హృదయాన్ని ఆరాధన కొరకు ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోకుండా మనం ఆరాధనకు వెళ్ళడం సరైనది కాదు. జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా దానికి సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు లేకుండా మనం ఏదైనా పని చేస్తామంటారా? సిద్ధపాటు లేకుండా చేస్తామా? ఏ పని చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సిద్ధపాటు అనేటువంటిది అవసరం. సిద్ధపాటు లేకుండా ఏ పని చేసినా ఆ పని వలన సరైనటువంటి ప్రతిఫలము రాదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకోవాలి అంటే తప్పనిసరిగా మనం దేవుని యొక్క సమయంలో, ఆరాధన సమయం కంటే ముందుగా వెళ్ళి ప్రార్థనలో మనం సిద్ధపరచుకోవాలి. రెండవది, సమయము కంటే ముందుగా ఉండటం వల్ల ఆరాధన పట్ల, దేవుని పట్ల మనకున్న ఆసక్తి కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆసక్తి కలిగినటువంటి వారు సమయము కంటే ముందు ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఆసక్తి ఉంటే ఎలా ఉంటుంది? ముందే వస్తాయి. మీకు మంచి విషయం చెబుతాను. మీకు బాగా కావలసిన వాళ్ళు, బాగా ఇష్టమైన వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఎన్ని గంటలకు వెళ్తారు పెళ్లికి? పొద్దున్నే తెల్లకుండా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇంకా మంచం మీద లేకుండానే వెళ్ళిపోతాం. అదే పర్లేదు, మనకు బాగా తెలిసిన వాళ్ళు కాదు, మామూలుగా తెలిసిన వాళ్ళు పెళ్లికి రమ్మన్నారు, మనం భోజనానికి వెళ్దాం అనుకున్నాం. ఎన్ని గంటలకు వెళ్తాం? ఆ భోజనం టైం కూడా పనులవు. పనులు అవ్వకపోయినా గబగబా సక్క పెట్టుకుని గబగబా నీళ్ళు వేసేసుకుని ఆ సొక్క తోడుకొని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి సొక్కగా భోజనం చేసేసి వచ్చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఇష్టమైన వాడి ఇంట్లో పెళ్లి జరిగితేనేమో, మన ఇంట్లో మనకి నచ్చిన వాడు, ఇష్టమైన వాడి ఇంట్లో పెళ్లి జరిగితేనేమో పొద్దున్నే వెళ్తున్నాం. అదే మామూలుగా తెలిసిన వాడి ఇంటికేమో మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా సరే పనులన్నీ, మనకి ఇష్టం ఉంటే ఎంత కష్టమైన పనులన్నీ అన్నీ అయిపోతాయి. అది ఇష్టం లేదనుకోండి, వెళ్దాంలే, చూద్దాంలే అనిపిస్తుంది. ఇప్పుడు దేవుని పట్ల మీకు ఆసక్తి ఉందా? దేవుని మందిరం పట్ల మీకు ఆసక్తి ఉందా? దేవుని పట్ల మీకు ప్రేమ ఉందా, శ్రద్ధ ఉందా అని ఎలా తెలుస్తుందంటే మీరు ముగించుకునేటువంటి పనులు బట్టే తెలుస్తుంది. దేవునికి సమయం ఇవ్వడాన్ని బట్టే తెలుస్తుంది. మీకు దేవుడు అంటే నిజంగా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా 11 గంటల కంటే ముందుగానే, లేదా మీ ఆరాధన సమయం కంటే ముందుగానే మీ పనులన్నీ చక్కబెట్టుకుని సమయానికంటే ముందుగానే దేవుని మందిరానికి రాగలుగుతారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. మన ఆసక్తి దేవుని సన్నిధికి మనం తోడుకుని వెళ్తుంది. మన శ్రద్ధ దేవుని మందిరానికి మనం నడిపిస్తూ ఉంది. మనకు దేవుని మందిరం పట్ల ఉన్న ఆసక్తి మన పనులన్నీ చక్కపరుచుకోవడానికి ఆలోచన దయచేస్తుంది. మనకు శ్రద్ధ లేకపోతే ఆలోచన రాదు, ఆలోచన లేకపోతే పనులు తెమలవో. అర్థమైన దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. రెండో విషయం, సమయానికంటే ముందు ఉండడం అంటే ఏంటంటే దేవుని పట్ల ఆసక్తి ఏంటో, మందిరం పట్ల మనకున్న ఆసక్తి ఏంటో తెలుస్తుంది. మూడవది, ఆరాధన సమయం అంతా మందిరంలో గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. మందిరంలో గడిపామన్న సంతృప్తి కలుగుతుంది. హలో, సంతృప్తి కలుగుతుందండి. సమయమంతా, ఆరాధన సమయమంతా మందిరంలో ఉన్నామన్న సంతృప్తి కలుగుతుంది. జాగ్రత్తగా వినండి. మీరు ఏదైనా భోజనం చేస్తున్నారు, అర్ధాకరగా తిన్నారనుకోండి, సగం భోజనమే తిన్నారనుకోండి,
పోనీ నేను తిన్నట్టు తిన్నారనుకోండి ఎంత అన్నం ఆకలి తీరుతుందా? తిన్నట్టు ఉంటుందా? మళ్ళీ 2 సార్లు తింటాం కదండి. ఒకవేళ తిన్నట్టు లేకపోతే ఏం చేస్తాం? మళ్ళీ 2 సార్లు తింటాం. అంటే అర్ధాకలిగా సగం తింటే సంతృప్తి ఉండదు కదా, కడుపు నిండా తినాలి కదా. మరి అవి సగం తింటే సంతృప్తిగా ఉండట్లేదు, మరి సగం ఆరాధనకు వచ్చి సంతృప్తి ఉంటుందా మీకు? చెప్పట్లేదు. ఎట్లా బాబు ఎందుకు ఉండదా? అందుకోసమే కదా ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాం మనం దేవుడికి స్తోత్రం. ఒక పూట ఒకరోజు అసంతృప్తిగా ఉందనుకోండి, అయ్య బాబు నేను అసలు ప్రార్థనకి వెళ్ళట్లేదు, ప్రార్థన కూర్చున్నట్లేదు, సమయానికి వెళ్ళలేకపోయాం, అదే ఈ వారం అన్న సమయానికి వెళ్ళాలని మరుసటి వారం అయినా సమయానికి సిద్ధపడి వస్తాం. దేవుని మందిరంలో సమయం అంతా గడిపితే హృదయానికి సంతృప్తి కలుగుతుంది, తృప్తితో నింపబడతాం. అందుకని వాక్యం అంటాడు కదా, నీ మందిరపు మేలుల చేత నేను తృప్తిపరచబడుతున్నానని. దేవుని యొక్క మందిరంలో తృప్తి కలుగుతుంది. ఎప్పుడు తృప్తి కలుగుతుందంటే సమయం అంతా, ఆరాధన సమయం అంతా దేవుని మందిరంలో మనం ఉండగలిగితే తృప్తి కలుగుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక 4వది మనం జ్ఞాపకం చేసుకుంటే, జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం కలిగి ఉన్న క్రమశిక్షణ తెలియజేస్తుంది. ఆరాధన సమయం కంటే ముందు వస్తే మనం ఎంతటి క్రమశిక్షణ కలిగిన వాళ్ళమో తెలియపరుస్తుంది. అది ఒకవేళ సమయానికంటే దాటి వచ్చామనుకోండి, క్రమశిక్షణ లేనట్టే. మీరు ఎప్పుడైనా మందిరానికి సమయానికి వచ్చారనుకోండి, చూసి వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఎంత క్రమశిక్షణ అంటే వాళ్ళకి అంటారు. అంతేగాని 9 గంటలకు వచ్చి 11 గంటలకు వచ్చి 10:30కు వచ్చి 11:30కు వచ్చినాడు అనుకోండి, క్రమశిక్షణ ఉందంటదా? స్కూల్కి వెళ్ళేవాడు 8 గంటలకు వెళ్ళాలి, 9 గంటల స్కూల్ అనుకోండి, 8 గంటలకు వెళ్తే క్రమశిక్షణ. 9 గంటల కంటే ముందు 9 గంటల కంటే ముందు 3 బెల్లలు కొడతారు, 1 2 3. ఈ 3 బెల్ల మొదటి బెల్లకే ఉండాలి, ఉంటే అప్పుడు క్రమశిక్షణ. ఒకవేళ వీడు స్కూల్కి రావడానికి లేట్ అవుతుంది అనుకోండి, ఒకసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, మూడోసారి వాళ్ళ నాన్నగారి దగ్గర కవర్ పంపిస్తాడు, మీ అబ్బాయి క్రమశిక్షణలో బ్రతకట్లేదండి, మీ అబ్బాయి క్రమశిక్షణ లేకుండా ఉన్నాడండి, స్కూల్కి సమయానికి రావడం లేదు. ఈరోజు మందిరానికి మనం సమయానికి రావడాన్ని మన క్రమశిక్షణ గురించి తెలియజేస్తుంది. మనం ఎంతటి క్రమశిక్షణలో ఉన్నామో, ఎలాంటి క్రమశిక్షణలో బ్రతుకుతున్నామో మనం మందిరానికి సమయానికి రావడం తెలియపరుస్తూ ఉంది. ఇక 5వది, మనం దేవునికి ఇచ్చేటువంటి విలువ ఎంతో మనం సమయానికి రావడాన్ని బట్టి తెలియజేస్తుంది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. దేవునికి ఎంత విలువిస్తున్నామో దేవుని మందిరానికి వచ్చే సమయాన్ని బట్టి అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు ఏదైనా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి, ఎమ్మెల్యే గారితో పని ఉంది. ఎప్పుడు వెళ్తాం మన ఎమ్మెల్యే గారి దగ్గరికి? పొద్దున్నే లేచి స్నానం చేసి టిఫిన్ చేసి స్నానం చేసి బట్టలు వేసుకుని బట్టలు ఇస్త్రీ చేసుకుని 11 గంటలు మళ్ళీ ఓ రోజు భోజనం కొట్టేసి ఆడు 12:30 1 గంటకి వెళ్తామా? అప్పటికి వెళ్తూ ఉంటాడు ఆయన. మరి ఏం చేస్తారు? ఆ రోజు ఇక టిఫిన్ గుర్తురాదు, అమ్మాయి టిఫిన్ లేదు, టీ లేదు, స్నానం లేదు, అవసరమైతే ఏమీ లేదు, వెళ్ళొచ్చేస్తాం. ఆయన ఉండడో ఏమో ఒక్కరోజు టిఫిన్ తినకపోయినా పెద్ద నష్టమేమి లేదు. ఆయన దొరకడేమో, పెద్ద మనిషి దొరకడేమో, ఆ అధికారి దొరకడేమో, ఆ నాయకుడు దొరకడేమో అనుకుని ప్రయాసపడి పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. కానీ మందిరానికి ఆడే ఉంటాలే, ఎవరితో ప్రార్థన? పాస్టర్ గారిది. ఆడే ఉంటాలే, ఆడే ఆగుతాలే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రకటన గ్రంథం 17:14 అంటాడు, ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. అంటే ఫిలిప్పీ రాష్ట్రపతి 2:9-11 నుంచి రాస్తా ఉంటాడు, ఆయన భూమి మీద ఉన్న వారందరికంటేను, భూమి కింద ఉన్నవారు, పరలోకం ఉన్న వారందరికంటేను ఆయన అధికము హెచ్చింపబడిన నామము కలిగిన వాడు. అంటే దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న అధికారులందరికంటే ఆయన గొప్పవాడు. ఈ భూమి మీద ఉన్న అధికారుల కంటే మనం ఆయనకు ఎక్కువగా భయపడవలసిన వారమై ఉన్నాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అంటే ఈ లోకాధికారులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత కంటే దేవునికి అధికమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారమై ఉన్నాము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. మరి దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తున్నామంటే అర్థం ఏంటంటే దేవుని కంటే లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, లోకంలో ఉన్న వారికంటే దేవునికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నువ్వు దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి, దేవునికి ఇచ్చే ఘనతను బట్టి దేవుడు నీకు ఇచ్చే ఘనత ఆధారపడి ఉంటుంది. అందుకని బైబిల్ అంటాడు సమూయేలు గ్రంథంలో, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. దేవునికి స్తోత్రం. ఇక 6వది మందిర క్రమాలు, ఆరాధన క్రమాలు
అన్ని చక్కగా అర్థమవుతాయి, అన్ని క్రమాల్లోనూ పాలు పంపులు పొందడానికి అవకాశం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెబుతారు, కొంతమంది జీవితాల్లో అసలు తెల్లవారుజాము ఎలా ఉంటుందో తెలియదండి, సినిమాల్లో చూడటం తప్ప. నా మాట మీకు అర్థమైందా? తెల్లవారుజామున ఎలా ఉంటుందో ఎవరికి కొంతమందికి తెలియదండి అసలే. ఎందుకు తెలీదు? ఎప్పుడు తెల్లవారుజామున లేవడం. ఎప్పుడు లేపుతాడు? ఎప్పుడు 8 గంటలకో 9 గంటలకో ఎండ వచ్చేసి ఆ కిటికీలో జంట ఈ మంచం మీద పడితే అప్పుడు లెగుతాడు. అమ్మ ఎండ వచ్చేసింది అప్పుడే, ఎండ వచ్చేసిందంటే అప్పుడే తెల్లారిపోయిందా అంటాడు. అప్పుడు మధ్యాహ్నం అయిపోతాడికి. అలాగనే కొంతమంది జీవితాల్లో అసలు తెల్లవారుజామే లేనట్టుగా కొంతమంది ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ప్రారంభ ప్రార్థన ఉండదు. నిజమే, ఆరాధనలో ప్రారంభ ప్రార్థన ఉండదు. ఇక ఈయన బతుకులో ఎప్పుడు ప్రారంభ ప్రార్థన చూసి ఉండరు. ప్రారంభ ప్రార్థన ఎవరు చేస్తారో, ప్రారంభ ప్రార్థన ఎలా చేస్తారో, ప్రారంభ ప్రార్థన ఎక్కడ ఉంటుందో ఎక్కడ చేస్తారో, లేకపోతే ప్రారంభ ప్రార్థన అవుతారో, పాటలు ఎలా పాడతారో, ఏ పాటలు పాడతారో తెలియదు. ఎక్కడి నుంచి తెలుస్తుంది? వీళ్ళు ఆరాధన క్రమం అంతా ఎప్పుడైతే మిట్ట మధ్యాహ్నం లాగా ఆరాధన అయిపోయిన తర్వాత తెలుస్తుంది వీళ్ళకి. దేవునికి స్తోత్రం. ఆరాధన క్రమాలన్నీ మనకు తెలియాలంటే, ఆరాధన క్రమాలన్నిటిలోనూ మనం పాలు పొందాలంటే తప్పనిసరిగా సమయానికంటే ముందుగానే దేవుని సన్నిధికి రావాలి. ఇక 7వది, మనం సమయం కంటే ముందుగా దేవుని మందిరానికి రాగలిగితే పరిశుద్ధులతో సహవాసం ఏర్పడుతుంది. ప్రార్థన జరుగుతూ ఉంటుందండి. ప్రార్థన జరుగుతూ ఉంటుంటే ప్రార్థన మధ్యలో వచ్చి పక్కన కూర్చున్న పడతా, ఎరా నీ బాగున్నావా, ఏ డ్రెస్ బాగుందిరా, లేదా పక్కన కూర్చున్న అమ్మాయితో గురికి టిఫిన్ చేసి వచ్చావా, భోజనం చేసి వచ్చావా, ఏం కూరండు ఆయన పలకరించి వరకు కూర్చుని పక్క నుంచి పాస్టర్ గారు వాక్యం చెప్తుంటారు. వచ్చింది లేటు, మళ్ళీ వచ్చిన తర్వాత లేట్లో మళ్ళీ పక్క వాళ్ళు పలకరించి, ఈ పక్క వాళ్ళు పలకరించాలి, ఈ పక్క వాళ్ళు పలకరించాలి, వెనకాల వాళ్ళు పలకరించి మళ్ళీ కాంప్లిమెంట్లో వాళ్ళు షేర్ బాగుంది ఇవ్వాలి, నువ్వు షేర్ పాకెట్కి వచ్చావు, మళ్ళీ కాంప్లిమెంట్లు ఇస్తూ ఉంటాం. కాంప్లిమెంట్లు నేనంటాను, సంఘంలోనికి వచ్చిన తర్వాత, మందిరంలోనికి వచ్చిన తర్వాత ఒకరినొకరు మాట్లాడుకోవడం తప్పు అని నేను అంటలేదు. మాట్లాడుకోవద్దు అని నేను అంటలేదు. వచ్చిన తర్వాత నీ ప్రక్కన ఉన్న వాడిని పలకరించాలి. వచ్చిన తర్వాత నీ ప్రక్కన ఉన్న వాడి గురించి యోగక్షేమాలు తెలుసుకోవాలి, మంచిదే. కానీ అది ఎప్పుడు ఆరాధనకు ముందుగానే అవన్నీ జరిగిపోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఫాస్ట్గా తెలుసుకోవడం తప్పులేదు అన్నాడు కాబట్టి ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి ఆగు ప్రార్థన తర్వాత చేతికెళ్ళే బాగున్నావా. ఇక ఆరాధన మొదలైందంటే యోగక్షేమాలు లేవేక మన మనస్సు, మన ఆలోచన, మన తలంపు అంతా కూడా దేవుని మీదకు కేంద్రీకరించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది 7వది మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులతో సహవాసం ఏర్పడుతుంది, తోటివారితో సహవాసం ఏర్పడుతుంది. 8వది మనం సమయానికంటే ముందుకు రాగలిగితే మనం క్రీస్తు మాదిరి జీవించిన వారం అవుతాము. అర్థమైన దేవునికి స్తోత్రం. యేసు వారిని అనుసరించిన వారం అవుతాం, యేసును అనుసరించిన వారం అవుతాం. యేసు వారి వలె మనము సమయం కంటే ముందుగా పండుగకు ఆయన వచ్చినట్లుగా సమయం కంటే ఆరాధనకు మనం రాగలుగుతున్నాం. అంటే క్రీస్తు మాదిరి మనం అనుసరించగలుగుతున్నాము. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెందాం. హల్లెలూయా. 9వది మనం సమయం కంటే ముందుగా దేవుని మందిరానికి రాగలిగితే, సమయం కంటే ముందుగా దేవుని మందిరానికి రాగలిగితే అక్కడికి ఏ పరిచర్య ఉందో అర్థమవుద్ది, పరిచర్య చేయడానికి అవకాశం కలుగుద్ది. చాలామంది అంటారు, పాస్టర్ నాకు ఏమీ చెప్పట్లేదండి, ఏ పని చెప్పట్లేదండి. అంటే నువ్వు అందుబాటులో ఉంటే పని చెప్తారు, అందుబాటులో లేకుండా నీకు ఎవరు పని చెప్తారు? పని చెప్పాలంటే నువ్వు సేవకునికి అందుబాటులో ఉండాలి. సేవకునికి అందుబాటులో ఉండాలంటే సమయం కంటే ముందుగా మందిరానికి రావాలి. సమయం కంటే ముందుగా వస్తే ఇక్కడ పరిచర్య చేసే అవకాశం కలుగుతుంది. ఆ అవకాశము, పరిచర్య చేసే అవకాశము నీకు అలవాటుగా మారుతుంది. ఎప్పుడైతే పరిచర్య చేయడం అలవాటుగా మారిందో ఆ అలవాటు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీ రాసిన పత్రికలు అంటాడు కదా, నీవు చేసిన పరిచర్యను, ఉపచారమును మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత పరిచర్య చేసావో, ఏ పరిచర్య చేసావో వాటన్నిటికీ తగినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చుటకు ఆయన సమర్థుడు.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మన హృదయాలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మనం ఆలస్యంగా రావడం వల్ల ఎన్ని మేలులు మనం పోగొట్టుకుంటున్నామో, ఎన్ని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నామో. కొంతమందికి అసలు మందిరంలో బరకాలు ఎవరు ఎత్తున్నారో తెలియదు, ఎవరు తీస్తున్నారో కూడా తెలియదు. కుర్చీలు ఎవరు ఎత్తున్నారో తెలియదు, ఎవరు తీస్తున్నారో తెలియదు. వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఒకవేళ అందరూ నీకులాగే వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళు అయితే ఇక్కడ బరకాలు వేసే వాళ్ళు ఎవరు? ఇక్కడ పరిచర్య చేసే వాళ్ళు ఎవరు? అందుకోసమే పరిచర్య చేసే వాళ్ళు పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు. మన పిల్లలు ఇంకా అలా దిగజారిపోతా ఉన్నారు. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్య చేస్తే వారి బిడ్డలు ఆశీర్వదింపబడతారు. దేవుని పరిచర్య చేసినప్పుడు వారి కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. ఆ పరిచర్య అలవాటు అవ్వాలంటే సమయము కంటే ముందుగా దేవుని మందిరానికి రాగలగాలి. దేవునికి స్తోత్రం. 9 మేలులు చెప్పాను, చెప్తారా? ఒకసారి సమయానికంటే ముందుగా రాగలిగితే మన మనస్సులను ఆరాధన కొరకు సిద్ధపరచుకోగలం. సమయం కంటే ముందుగా రాగలిగితే ఆరాధన పట్ల మనకున్న ఆసక్తి కనపరుస్తుంది. ఆ సమయం కంటే ముందుగా రాగలిగితే సమయమంతా మందిరంలో కలిపి మన సంతృప్తి కలుగుతుంది. సమయానికి మనం ముందే రాగలిగితే మన క్రమశిక్షణ తెలుస్తుంది. సమయం కంటే ముందుగా రాగలిగితే దేవునికి అధికమైన విలువ ఇచ్చిన వారం అవుతాం. సమయం కంటే ముందే రాగలిగితే మందిరంలో అన్ని క్రమాలు మనకు అర్థమవుతాయి. సమయం కంటే ముందు రాగలిగితే పరిశుద్ధులతో సహవాసం ఏర్పడుతుంది. సమయం కంటే ముందుగా రాగలిగితే మనం యేసు వారి మాదిరిలో మనం బ్రతకగలిగిన వారం అవుతాం. అదే సమయం కంటే ముందుగా రాగలిగితే పరిచర్య చేసే అవకాశం కలుగుతుంది. అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు ఆశీర్వాదకరంగా మారుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు యేసు వారు మనకు ఒక మాదిరి చూపించి వెళ్తూ ఉన్నాడు. సమయము కంటే ముందుగా రావాలి. అందుకని బైబిల్ అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే అక్కడ చక్కటి మాట అంటాడు, ఇరుగు సమయం పోనివ్వక అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. మనం సమయం పోనిచ్చి సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం మానేసి అజ్ఞానంలోనే బ్రతకొద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను అంటున్నాను, క్రమశిక్షణ అనేటువంటి మందిరాన్ని రావడానికే కాదు, నీ జీవన విధానంలోను, నీ జీవన ప్రయాణాల్లోను, నీ బ్రతుకులోను, నీ యొక్క ఉద్యోగాల్లోను, నీ స్కూళ్ళలోను, నీ కాలేజీ విషయంలోను, లేదా నీ ఇంకా పరిస్థితి విధమైనటువంటి జీవనోపాధి పనిలోను ఎక్కడైనా సరే నీ క్రమశిక్షణ కలిగి ఉండడం ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు వారు పండుగకు వారము దినములు ముందుగానే వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు నేను అంటున్నాను, మనం ఏదైనా ప్రతి వాక్యం విన్నప్పుడల్లా ఏదైనా మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ఈరోజు మనం ఇది నేర్చుకున్నాం. ఏంటి నేర్చుకోవాలి? సమయము కంటే ముందుగా రావడం మార్చుకోవాలి. ఏది మార్చుకోవాలి? లేట్గా రావడం మార్చుకోవాలి. లేట్గా రావడం మార్చుకోవడం అంటే అరగంట లేట్గా వచ్చే వాళ్ళు గంట లేట్గా రావాలన్నమాట. మార్చుకుందాం, మనం నేర్చుకుందాం, మార్చుకుందాం. ఆలస్యంగా దేవుడి మందిరం రావడం ఆశీర్వాదకరం కాదు. ఆలస్యంగా దేవుని మందిరం రావడం దీవెనకరం కాదు. దేవుని మందిరానికి సమయానికి దేవుని మందిరంలో ఉండగలిగితే, సమయానికి దేవుని ఆలయంలో ఉండగలిగితే అది మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు వారు మనకు ఒక మాదిరిని చూపించాడు. ఆయన బేతనియకు పస్కా పండుగ కోసం ఆయన 6 రోజులు 6 దినములు ముందుగానే ఆయన పండుగకు వచ్చి ఆ పండుగలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు వారు ఆ దినములలో ఆయన అనుసరించేటువంటి విధానము మనమును అనుసరించుదుముగాక. ఇక ఆలస్యంగా రావడం వలన వచ్చేటువంటి నష్టాలు మనం పోగొట్టుకుందాం గాక. ఆశీర్వాదము సమయానికి దేవుని మందిరం రావడం వల్ల వచ్చే దీవెనలు మనం పొందుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుండి నేను దేవుని మందిరానికి క్రమశిక్షణ కలిగి జీవించుదుము గాక.